పండగలు సెలవుల కారణంతో పాటు మంచి రోజులు లేకపోవడంతో కరీంనగర్ జిల్లాలో వైన్స్ టెండర్లకు మోక్షం లభించలేదు. నోటిఫికేషన్ విడుదలై 10 రోజులు దాటినప్పటికీ అరకొరగా దరఖాస్తులు అందడానికి ఇవే కారణాలుగా మారాయి. అంతేకాకుండా గతంలో 2 లక్షలుగా ఉన్న దరఖాస్తు ఫీజు ఏకంగా 3 లక్షలకు పెంచడమే మరో కారణం. మందకొడిగా సాగుతున్న వైన్స్ టెండర్లపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లాలో నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఇందుకోసం జిల్లాలోని హుజురాబాద్, తిమ్మాపూర్తో పాటు కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోనున్నారు. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఇందులో గౌడ కులస్తులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్ కల్పించనున్నారు. మొత్తం 30% రిజర్వేషన్ కల్పించగా మిగతా 70% ఓపెన్ కేటగిరీలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుదారులు వీటికి సంబంధించిన కుల ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కాగా మొత్తం జిల్లా వ్యాప్తంగా 94 మద్యం దుకాణాలకు కేవలం 45 దరఖాస్తులు రావడం గమనార్హం. అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23వ తేదీన కలెక్టరేట్ ఆడిటోరియంలో డ్రా తీయనున్నారు. డ్రా ద్వారా టెండర్ దక్కించుకున్న లబ్ధిదారులు డిసెంబర్ 1వ తేదీ నుండి మద్యం దుకాణాలు నడిపించుకునేందుకు అనుమతులు లభించాయి. తెలంగాణ ప్రభుత్వం 2025-27 సంవత్సరానికి గాను మద్యం రిటైల్ దుకాణాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందని కరీంనగర్ అర్బన్ సిఐ రాము అన్నారు. ఆసక్తి గలవారు 3 లక్షల నాన్ రిఫండబుల్ అమౌంట్ను డిస్టిక్ ప్రొహిబిషనరీ ఆఫీసర్ పేరిట చెల్లించాలని సూచించారు. గత నోటిఫికేషన్ కు 4040 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఈ ఏడాది మరిన్ని ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దసరా పండగ సెలవులు మంచి రోజులు లేకపోవడం కూడా కారణంగా దరఖాస్తులు ఊహించిన స్థాయిలో రాలేదని భావిస్తున్నామని తెలిపారు. మనకు తెలంగాణ ప్రభుత్వం అనేది 2025-27 సంవత్సరానికి గాను మద్యం రిటైల్ దుకాణాల కోసం కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లోపల భాగంగా కరీంనగర్ జిల్లా లోపల 94 షాపులు, 94 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ 94 మద్యం దుకాణాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చినాం. నోటిఫికేషన్ 26 సెప్టెంబర్ రోజు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఆసక్తి గల వ్యక్తులు ఎవరైనా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు వెంబడ వారు అప్లికేషన్ ఫామ్ వాళ్ళు దరఖాస్తు ఫామ్ నింపేసి దాంతోపాటు 3 లక్షల నాన్ రిఫండబుల్ ఫీ అనేది చలాన్ రూపంలో కానీ లేకపోతే డీడీ రూపంలో కానీ డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ కరీంనగర్ జిల్లా పేరు మీద డీడీ కానీ చలాన్ కానీ తీసి నాన్ రిఫండబుల్ ఫీగా అప్లికేషన్ ఇమ్మడ ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఇమ్మడ ఫోటోగ్రాఫ్స్ కానీ తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్యాస్ట్ రిజర్వ్ అంటే క్యాస్ట్ ఏమన్నా గౌడ్స్ కానీ ఎస్సీసీ కానీ అలాట్ అయిన షాపులకు క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఇంక్లోజ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఇమ్మడిని ఇవన్నీ కూడా నింపేసి వాటితో పాటు ఇవ్వాల్సి ఉంటుంది.